గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఆదరించి బలహీన వర్గానికి చెందిన యువకుడైన పుట్ట మహేష్ కుమార్ ను చట్టసభకు పంపించి ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ చరిత్రను తిరగరాసే అవకాశం కల్పించారు. పుట్ట మహేష్ కుమార్ ను తమ వాడిగా హక్కును చేర్చుకున్న ప్రజలు ఆశీర్వదించి 1,81,857 ఓట్ల మెజార్టీతో ఎంపీగా గెలిపించారు. పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఎవ్వరికి ఇవ్వని అవకాశం ఎంపీగా పుట్ట మహేష్ కుమార్ కు ఇచ్చి ఆదరణ చూపించారు. ఇక్కడి ప్రజలు కేవలం ఓటు మాత్రమే కాదు, వారి విశ్వాసం, మద్దతు, ప్రేమ, ఆశీర్వాదం కురిపించారు. తనపై ఉంచిన నమ్మకానికి విలువనిచ్చేలా నిరంతరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధి లక్ష్యాన్ని కర్తవ్యంగా భావించి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ శ్రమిస్తున్నారు. రానున్న 4 ఏళ్లలో ప్రజల ఆకాంక్ష మేరకు మరెన్నో అభివృద్ధి మైలురాళ్లు సాధించడం కోసం ముందుకు సాగుతున్నారు. ప్రతి క్షణం, ప్రతి అడుగు ప్రజల కోసం, ప్రగతి కోసం పరితపించే వ్యక్తి తమ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కావడం పట్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ పుట్ట మహేష్ కుమార్ బాధ్యతలు చేపట్టిన మరుక్షణం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ ను కలిసి పొగాకు రైతుల సమస్యలు వివరించారు. నిబంధనలు సడలించి పంట ఉత్పత్తిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వర్జీనియా పొగాకు రైతులకు 110 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా కొల్లేరు సమస్య పరిష్కారం సుప్రీంకోర్టును ఆశ్రయించడం కోసం కొల్లేరు పరిరక్షణ సమితి ప్రతినిధులతో కలిసి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ న్యాయ నిపుణులతో ఢిల్లీ వేదికగా చర్చించారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కలిసి కొల్లేరు ప్రాంత ప్రజల సమస్య పరిష్కరించాలని విన్నవించారు. చివరకు సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ 3 రోజుల పర్యటనకు రావడంలో ఎంపీ ముఖ్య భూమిక పోషించారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగే వివాహాలు, పుట్టినరోజు వేడుకలు, నూతన వస్త్ర బహుకరణ వంటి శుభకార్యాలకు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తన సొంత నిధులతో మహేష్ అన్న కానుకను అందజేస్తున్నారు. తాను లేని సమయంలో కార్యాలయం నుంచి ప్రతినిధులను పంపించి కానుక అందజేసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పార్లమెంటు పరిధిలో జాతీయ రహదారుల్లో నెలకొన్న సమస్యల నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ కు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారుల పరిధిలో సర్వీస్ రోడ్లు, ఫ్లైఓవర్లు, కల్వర్ట్ పనులు తక్షణమే చేపట్టి ప్రమాదాల నివారణకు నిధులు మంజూరు చేయాలని రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వి ఉమాశంకర్ కు విన్నవించారు. అనంతరం కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని కలిసి జాతీయ రహదారుల సమస్యలు విన్నవించారు. ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కృషితో గుండుగొలను సమీపంలో గరుడ హోటల్ వద్ద వంతెన నిర్మాణానికి 4,50,00,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఏలూరు పార్లమెంటు పరిధిలో ప్రభుత్వ పాఠశాలల సందర్శన సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు సైన్స్ ల్యాబ్ పరికరాల కొరత ఎంపీ పుట్ట మహేష్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. ఎంపీ నిధుల నుంచి 2 కోట్ల రూపాయలతో మొదటి విడతగా ఎంపిక చేసిన 50 ఉన్నత పాఠశాలలకు ఒక్కొక్క పాఠశాలకు 4 లక్షల రూపాయలు విలువైన ల్యాబ్ పరికరాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ చింతలపూడి మండలం ప్రగడవరంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తక్షణమే స్పందించి ప్రగడవరంలో తాగునీటి పైప్ లైన్, యుద్ధ ప్రాతిపదికన కరెంటు స్తంభాలను ఏర్పాటు చేయించారు. ప్రజల విజ్ఞప్తి మేరకు గ్రామంలో సీసీ రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఏలూరు పట్టణం 32వ డివిజన్ పరిధిలో జిల్లా పోలీస్ కార్యాలయంలో 64 లక్షల రూపాయలు ఎంపీ నిధులతో చేపడుతున్న పోలీస్ విశ్రాంతి మహిళా, పురుషుల బ్యారక్ నూతన భవన నిర్మాణానికి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఇటీవల శంకుస్థాపన చేశారు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు వేలేరుపాడు నుంచి లంకాలపల్లి వరకు 37 కిలోమీటర్ల పొడవున ప్రధాన రహదారి రాళ్లు లేచి మోకాళ్ల లోతు గుంతలతో ప్రజలు 5 ఏళ్ల పాటు ప్రత్యక్ష నరకం అనుభవించారు. వాహన చోదకులు తరచూ ప్రమాదాల బారిన పడ్డారు. కుకునూరు మండలానికి చెందిన నాయకులు ప్రజల విజ్ఞప్తి మేరకు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తక్షణమే స్పందించారు. రహదారిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నుంచి 34,50,00,000 రూపాయలు విడుదల చేయించి సమస్య పరిష్కారానికి చొరవ చూపారు. ఫలితంగా అధ్వాన్నంగా ఉన్న రహదారికి మోక్షం లభించింది. దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం అప్పనవీడు ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో అన్నదాన సత్రం, అన్న క్యాంటీన్ నిర్మాణం చేయడానికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, దేవాలయ కమిటీ సభ్యుల విజ్ఞప్తి మేరకు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి అంచనాలు రూపొందించమని ఆదేశించారు. అధికారులు సమర్పించిన అంచనాల నివేదిక ప్రకారం అన్నదాన సత్రం నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరుకు హామీ ఇవ్వడం జరిగింది. ఏలూరు కొత్త బస్టాండ్ సెంటర్ సమీపంలో జిల్లా గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరుకుందని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తక్షణమే స్పందించి స్వయంగా సందర్శించారు. పాఠకులు, ప్రజల విజ్ఞప్తి మేరకు గ్రంథాలయ అభివృద్ధికి ఎంపీ నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారక తిరుమలలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం సామాజిక భవన నిర్మాణ నిమిత్తం ఎంపీ నిధుల మంజూరుకు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ హామీ ఇచ్చారు. నిర్మాణానికి అవసరమైన స్థల సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. కలెక్టర్ తక్షణమే స్పందించి త్వరగా స్థల సేకరణ పూర్తి చేయాలని తహసీల్దార్ను ఆదేశించారు. స్థల సేకరణ అనంతరం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
ఏలూరు ఎంపీగా పుట్ట మహేష్ కుమార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏడాది కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 149 మందికి 1,67,00,000 రూపాయల పైచిలుకు ఆర్థిక సహాయం అందజేశారు. అత్యవసర సమయాల్లో చికిత్స చేయించుకున్న బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక తోడ్పాటును అందజేశారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్వాహకం వల్ల మందగించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు ఆదేశాలతో పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యతపై ఎంపీ మహేష్ కుమార్ లోక్సభలో తన గళం వినిపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 12,500 కోట్ల రూపాయలు మంజూరు కావడంలో ఎంపీ మహేష్ కుమార్ కీలక పాత్ర పోషించారు. విశాఖపట్నం సికింద్రాబాద్ నడుమ ఏలూరు మీదుగా రాకపోకలు సాగిస్తున్న వందే భారత్ రైలుకు ఏలూరు రైల్వే స్టేషన్లో హాల్ట్ లేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు అసంతృప్తికి గురయ్యారు. ఏలూరు నుంచి విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ రైలులో ప్రయాణించాలనే ఏలూరు జిల్లా ప్రజల కలను ఎంపీ మహేష్ కుమార్ సహకారం చేశారు. ఎంపీ కృషితో ఏలూరు రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు హాల్ట్ అనుమతి లభించింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యువతకు బాసటగా నిలిచారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఏలూరులో భారీ జాబ్ మేళా నిర్వహించారు. విద్యార్హత నైపుణ్యాలు కలిగిన యువతకు కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడేందుకు ఎంపీ చేయూతనిచ్చారు. అలాగే జూలై 14న మెగా జాబ్ మేళా నిర్వహించి మరికొందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. సెప్టెంబర్ నెలలో భారీ వర్షాల వల్ల సంభవించిన వరదల కారణంగా నిరాశ్రయులైన బాధితులకు ఎంపీ మహేష్ కుమార్ తన వంతు ఆర్థిక తోడ్పాటును అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో ముందుకు వచ్చిన ఎంపీ మహేష్ కుమార్ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. రైల్వే ట్రాక్ల వద్ద గంటల తరబడి తలెత్తే ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 16 రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎంపీ విన్నపానికి సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలతో చేపట్టే 12 రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణానికి ఇటీవల పరిపాలన ఆమోదం తెలిపింది. త్వరలోనే వీటిని నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. Sir, in our constituency, we are having a Kolleru lake where almost 3 lakh people around the Kolleru lake lives from long time. Because of the Kolleru lake has been the bird sanctuary where birds comes there from different countries and lives there. Today in the Supreme Court and because of the Supreme Court defining the borders of the Kolleru lake where there is lot of farmers lands and individual lands which is almost 14 acres plus 7 acres which is 20 to 23,000 acres which has been taken over the Supreme Court which is in this Kolleru lake. We have asked, requested every time in the courts of Supreme Court that to see that the individual farmers land should be not included in the Kolleru region. But it is not taken care, sir. Today our CM Chandrababu Naidu garu also and Pawan Kalyan garu also has taken incentive to solve the issue of Kolleru lake which is there from last 20 years now where 4 lakh people are suffering from last 20 years. Till today they don't know that they will be living there or they will be moving from there because of this Kolleru issue. ఇవాళ మీరు R&B రోడ్లన్నీ కూడా అన్ని పక్క మరమ్మతులు జరుగుతున్నాయి, మీరు కూడా చూస్తూ ఉన్నారు. అలాగే వచ్చే రోజుల్లో పంచాయతీ రోడ్లు కూడా టేకప్ చేస్తాం. అన్ని రోడ్లు కూడా ఒక పక్క నుంచి చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఈ సంక్రాంతికి వెళ్ళా కొంచెం వరకు చాలా మార్పు కనబడుతుంది. ఇంకా వచ్చే రోజుల్లో రోడ్ల మీద ఫోకస్ చేద్దామండి. మా ఉద్దేశం కూడా, మా ఎన్డీఏ కూటమి ఉద్దేశం కూడా అన్ని రోడ్లు మన రాష్ట్రంలో ఉండే రోడ్లైనా కానీ మన పార్లమెంట్లో ఉండే రోడ్లన్నీ కూడా బాగుండాలనేది మా ఐడియా. అవి కూడా ఫోకస్ చేస్తున్నాం. అవి కూడా వచ్చే రోజుల్లో అన్నీ కూడా బాగు చేయడానికి